'సలార్', 'కల్కి 2898 ఏడీ చిత్రాల సక్సెస్ తర్వాత 'డార్లింగ్' ప్రభాస్ గారి నుంచి వస్తున్నటువంటి చిత్రం 'ది రాజాసాబ్'. కమర్షియల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ గారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది ఈ మూవీ. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసేందుకు మారుతి టీం చాలా జాగ్రత్తగా కృషి చేస్తోంది. అయితే ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి పలు వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. వచ్చే షెడ్యూల్లో ఈ సినిమా నెక్స్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ స్పెషల్ మహల్ సెట్ను వేస్తున్నట్లుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ మహల్ సెట్లో ది రాజాసాబ్ క్లైమాక్స్లో కీలక భాగాన్ని షూట్ చేస్తారట. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ గారు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పటి వరకు 80% పైగా షూటింగ్ అయితే పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ 3 రోజుల కిందట అధికారికంగా ప్రకటించింది. ఇదిలా ఉండగా రాజాసాబ్ మూవీ క్లైమాక్స్ కనీ విని ఎరిగిన రీతిలో ఉంటుందని, ఆద్యంతం గూస్బంప్స్ తెప్పించడం కాదు అంతకు మించి అనే లెవెల్లో ఉంటుందని, ప్రేక్షకులకు ఊహలకందని విధంగా డైరెక్టర్ మారుతి క్లైమాక్స్ను డిజైన్ చేసినట్లుగా లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి రాజాసాబ్ క్లైమాక్స్లో ప్రేక్షకులను డైరెక్టర్ మారుతి ఏ విధంగా మెస్మరైజ్ చేయబోతున్నది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వేచి ఉండక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.